బేసిక్‌గా ఎవరైనా తేజ, లేదంటే సాయి, లేదంటే రవి ఇలా ఒక్కొక్క నేమ్ పెట్టుకుంటారు. కానీ మీరెందుకని రవి, శివ, తేజ ఇలా నేమ్ పెట్టారు? మా అమ్మ పెట్టింది. సింపుల్ ఆన్సర్. గోదావరిలో ఉండేది అది ఎటకారం. ఎందుకని ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు అసలు మీరు? అంటారుగా చాలా మంది, నేను చిన్నప్పటి నుంచి సినిమాల కోసం పుట్టాను, ఆ సోది కబుర్లు ఎందుకంటే. సూర్య వెబ్ సిరీస్‌లో అసలు మీ అంటే అందులోకి ఎంట్రీ ఎలా వెళ్ళాడు? అసలు ఏంటి? అంటే ఈ ఇండస్ట్రీకి రాకముందు అంతకుముందు మీరేం చేసేవారు? ఆ పలానా ఇయర్లో మళ్ళీ ఈ సంవత్సరం చెప్తే ఏది తెలిసిపోతుంది చెప్పడం. ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేశారు? ప్రజెంట్ మొత్తం అయితే ఇప్పటికి సక్సెస్ ఇంకా రాలేదు కాబట్టి మొత్తం 12 మూవీస్ చేశాను. ఇప్పుడు మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఇండస్ట్రీలో పిల్లలు ఎవరు ఇస్తారా? బయట అదే కదా మీరు అనుకుంటారు ఎప్పుడు చూసినా మీరు. షణ్ముఖ్ గారితో వెబ్ సిరీస్ చేశారు కదా ఫ్రెండ్ రోల్గా. షణ్ముఖ్ గారితో ట్రావెలింగ్ ఎలా అనిపించింది? సో మీకు కూడా ఎప్పుడైనా కానీ బిగ్ బాస్కి వెళ్ళాలి అనే థాట్ ఉందా? లేదు, అంటే నా బింగ్ కాదండి, నేను మా ఆవిడ లేకుండా ఉండలేను ఫస్ట్. ప్రజెంట్ ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రజెంట్ తెలుగు కన్నడ బైలింగ్వల్ మూవీ ఒకటి చేస్తాను, ఒకటే. ఓకే. ఆన్ స్క్రీన్ నవ్విస్తుంటారు కదా, ఆఫ్ స్క్రీన్ కూడా ఇలానే నవ్విస్తుంటారు. ఇలాగే ఉంటుందిగా. అవునండి, ఒక ఈ వెబ్ సిరీస్ చూశాను, అదే బాస్ గురించి. అందులో రొమాంటిక్ సీన్ ఉంది కదా? ఏముంది? ఉంది, లిప్ లాక్ ఇచ్చారు కదా, జస్ట్ ఒక నీడలా చూపించారు కదా. మీకు ఎప్పుడైనా ఇట్లా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయండి? వస్తాయని మా పని పాట లేకుండా ఏదో పెడతానంటారు, ఊరికి కమెంట్ ఎందుకు పెట్టాలి? ఇంటర్వ్యూలు చెప్తా, లైవ్లు చెప్తా. తెలియాల్సి మన మీడియా వాళ్ళకి తెలియాలన్నమాట. ఫుల్ సివియర్ జాండీస్ అమ్మ కోమ. ఏమనుకోద్దే, గిట్టినని ఏమనుకోవద్దు, నా బాధ గురించి చెప్తున్నాను అంతే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఈ రోజు మనతో పాటు నా గెస్ట్ వచ్చేసి సూర్య వెబ్ సిరీస్ లో స్వామిగా నటించినటువంటి సెలబ్రిటీ అయినటువంటి మన రవి శివతేజ గారు మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్. మీరు? సూపర్. బేసిక్ గా ఎవరైనా తేజ, లేదంటే సాయి, లేదంటే రవి ఇలా ఒక్కొక్క నేమ్ పెట్టుకుంటారు. కానీ మీరెందుకని రవి, శివ, తేజ ఇలా నేమ్ పెట్టారు? మా అమ్మ పెట్టింది. సింపుల్ ఆన్సర్. ఎందుకని అలా? అంటే ఎప్పుడు అమ్మని అడగలేదా? అమ్మ అయితే చెప్పింది, సోమవారం పుట్టానని చెప్పి ఇట్లాగా శివుడని. నేను ఎర్లీ మార్నింగ్ 5:25 పుట్టాను అనమాట. అట్లా రవి అని, సూర్యుడు వెలిగిస్తాడు కాబట్టి తేజ అని చెప్పి అట్లా రవి శివతేజ అని పెట్టాను అని చెప్పి అమ్మ. ఓకే. ప్రాపర్ ఎక్కడ మీది? వెస్ట్ గోదావరి, తాడేపల్లి. తాడేపల్లిగూడెం. ఓకే. సూర్య వెబ్ సిరీస్ లో అసలు మీ అంటే అందులోకి ఎంట్రీ ఎలా వెళ్ళారు? అసలు ఏంటి? చాలా మంది అనుకుంటారు అంటే నా జర్నీ సూర్య వెబ్ సిరీస్ తో స్టార్ట్ అయిందని. కాదు, 2014 లో నా కెరీర్ స్టార్ట్ చేశాను. 2014. 2014. ఓకే. నాకు సక్సెస్ అంటే పెద్ద సక్సెస్ వచ్చింది 2021 లో సూర్య వెబ్ సిరీస్ వల్ల. అది కూడా నాకు ఓకే. 2014 లో షార్ట్ ఫిల్మ్స్ అన్ని చేశాను, చాలా చేశాను. ఒక అంటే సూర్య వెబ్ సిరీస్ టైంకి దాదాపు ఒక 400 పైన ఉండేవి షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ లో మొత్తం అంతా. సినిమాలు చేశాను, అంతకుముందు సినిమాలు ఏవో పడ్డాయి. అంటే కోవిడ్ వచ్చేసరికి మొత్తం లైఫ్ అంతా షేక్ అయిపోయింది మొత్తం అంతా. అంటే నాకనే కాదు, ప్రపంచమే షేక్ అయింది, నాదెంత కానీ. బట్ చెప్తున్నాను, నేను షేక్ అయిపోయింది. ఇంకా సర్దుకుని ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే టైంకి ఒక కంపెనీ గురించి చెప్పాలి. ఇది మా కంపెనీ, ప్రజెంట్ ఇప్పుడు అక్కడ నేను వర్క్ చేస్తాను, నేను ఇన్ఫినిటమ్. ఈ కంపెనీ లేకపోతే ఈ రోజు ఇట్లాగా మన ఇద్దరు ఇట్లాగా చైర్లో కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం కాదు. నేనైతే నోవే. అంటే విపరీతమైన ఫేమ్ వచ్చిందంటే కారణం ఈ కంపెనీ ఇన్ఫినిటమ్. ఆ ఇన్ఫినిటమ్ కంపెనీ నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఇట్లా షణ్ముఖ్ జశ్వంత్ సెకండ్ వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తాను కోవిడ్ లో, సాఫ్ట్వేర్ డెవలపర్ అయిపోయింది, ఇప్పుడు సూర్య వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది, ఇట్లా ఫ్రంట్ క్యారెక్టర్ ఉంది అండ్ ఒక పర్సన్ నా ఫోటో తీసుకెళ్లి డైరెక్టర్ చూపించాడు. ఈ అబ్బాయి నాకు తెలుసు, రండి ఆఫీస్కి పిల్లలు నేను మాట్లాడతానని చెప్పి డైరెక్టర్ గారు చెప్పడం, సుబ్బు ఈయన నా లైఫ్ లో ఇంకో దేవుడు. పిలిచాడు, ఆఫీస్కి వెళ్ళి పిలిస్తే చెప్పాడు. అప్పుడు దాకా నాకు ఆఫర్ లేవు, ఏమీ లేవు, యూట్యూబ్ వదిలేసాను, అందరూ నన్ను మర్చిపోయారు. సరే దొరికిందే ప్రసాదం, ఏదో ఒకటి ముందు మనంతా చేస్తే కొంచెం జనాలకు తెలుస్తాను కదా, ఒప్పుకొని చేశాను. ఏ రోజైతే 2021 లో February 15 ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిందో అయిపోయింది, సిక్సర్. ఫస్ట్ బాలే అవుట్ ఆఫ్ ది పార్క్. ఇంకా అక్కడి నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2021 లో అసలు యాక్చువల్గా చెప్పాలంటే February 15th ఫస్ట్ ఎపిసోడ్, అదే నా రీబర్త్. మళ్ళీ పుట్టాను అనిపించింది నాకు, ఇండస్ట్రీలో మళ్ళీ పుట్టాను అనిపించింది. ఓకే. ఎందుకని ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు అసలు మీరు? అనుకోలేదండి, చిన్నప్పటి నుంచి ఎప్పుడూ సినిమాలు. అంటారుగా చాలా మంది, నేను చిన్నప్పటి నుంచి సినిమాల కోసం పుట్టాను, ఆ సోది కబుర్లు నేను చెప్పను. నేను ఐఎమ్ నథింగ్. నేను చిన్నప్పటి నుంచి ఏ గోల్ ఏం పెట్టుకోలేదు. నాన్న కూడా ఎప్పుడు ప్రెషర్ పెట్టలేదు, ఇక్కడే చేయాలి, అక్కడే చదవాలి, ఇక్కడే జాబ్ చేయాలి, ఇదే తినాలి. నెవర్.
మా పేరెంట్స్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. ఎప్పుడు నేను లైఫ్ సెట్ చేసుకోలేదు. ఎప్పుడైతే 2014లో కెరీర్ స్టార్ట్ చేశానో ఈ ఫిలిమ్స్లో, అప్పుడు డిసైడ్ అయ్యాను చావైనా బ్రతికైనా నా గోల్ సినిమా. ఏ రోజైనా సరే సినిమా సెట్లో చచ్చిపోవాలి. అప్పుడు ఫిక్స్ అయ్యాను నేను. ఓకే. నార్మల్ గా అంటే ఈ ఫీల్డ్ ఎంచుకున్న తర్వాత మీ పేరెంట్స్ అయినా ఎప్పుడైనా కానీ తిట్టారా? భయపడ్డారు, తిట్టలేదు కానీ అంటే అవసరమా మనకి, ఎవరో తెలియదు కదరా మనకి. ఇప్పుడు మళ్ళీ కెరీర్ ఏమన్నప్పుడు అటు ఇటు అయితే పాప నాన్నకే బాధ కదా, 10 మంది వచ్చి ఏంటంటే మీ అబ్బాయిలో చేశాడని చెప్పి అడుగుతారు. సో ఇక్కడ 2 వే అనమాట. పాప నాన్నది బాధ మాత్రమే, నాది టెన్షను, ప్రెషరు. అమ్మ నాన్నకి సమాధానం చెప్పాలి అంటే ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి ఎందుకంత టైం వేస్ట్ చేసి చెప్పాలి కదా. పాపం చిన్నప్పటి నుంచి అల్లరి ముందుగా పెంచుకొని కొడుకు ఏదైనా సాధిస్తాడు, వాళ్ళకి మంచి పేరు తీసుకొస్తాడని చెప్పి ఏ తల్లిదండ్రులు అదే కోరుకుంటారు. మా నాన్న అమ్మ కూడా అదే కోరుకుంటారు ఖచ్చితంగా. సరే అంటే ఇప్పుడు వాళ్ళు బయటికి చెప్పలేదు కానీ నా కొడుకు వాళ్ళు ఎప్పుడు నేను హ్యాపీగా ఉంటే చాలనుకున్నారు వాళ్ళు పాపం. బట్ నా బాధ్యతగా వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ఏదైనా ఖచ్చితంగా చెయ్యాలి నేను అనే ఫిక్స్ అయ్యి ఇట్లా ఇండస్ట్రీలోకి జంప్ అయ్యాను. బట్ కొంచెం టైం పట్టింది. 2014 నుంచి 2021 అంటే వెరీ లాంగ్ పీరియడ్, 7 years పట్టింది. మా నాన్న పాప చుట్టుపక్కల సమాధానం చెప్పడానికి 7 ఏళ్ళు పట్టింది. ఎప్పుడైతే ఆ సూర్య వెబ్ సిరీస్ రిలీజ్ అయిందో అంత స్వీప్ అవుట్ మొత్తం అందరూ. లేదు మీ అబ్బాయి మంచి పని చేశాడండి, మంచి ఫీల్డ్కి వెళ్ళాడు, మంచి పేరు తీసుకొచ్చాడండి ఊరికి. సో దే ఆర్ వెరీ హ్యాపీ. తాడేపల్లిగూడెంలో ఇప్పుడు మనం మంచి పేరున్న ఒక వ్యక్తిగా ఎదిగామంటే దట్ మా నాన్నగారి బ్లెస్సింగ్స్, వాళ్ళ ఆయన ఎంకరేజ్ చేయకపోతే. అంటే ఈ ఇండస్ట్రీకి రాకుండా ముందు అంతకుముందు మీరు ఏం చేసేవారు? బీటెక్ అయింది పలానా ఇయర్లో, మళ్ళీ ఈ సంవత్సరం చెప్తే ఏజ్ తెలిసిపోద్ది చెప్పను. బీటెక్ అయింది. బీటెక్ తర్వాత హైదరాబాద్ వచ్చి ఐఏఎస్లో ఏదో పొడి చేస్తానని చెప్పి జాయిన్ అయ్యాను. మనం అది ఒక 1 year వేస్ట్ అయిపోయింది. అక్కడ నుంచి ఢిల్లీలో పర్సంటేజ్ బేస్ మీద ఏదో ట్రైనింగ్ తీసుకున్నాను. అక్కడ ఒక 1 year వేస్ట్ అయింది. జాండీస్ వచ్చింది. అసలు అక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఇంటికి వెళ్ళాలో నాకు తెలియదు. నాకు ఫుల్ సివియర్ జాండీస్ అన్నమాట, కోమా. వారం దాకా నాకు ఏం తెలియదు. మా అమ్మ ఏమో నాకు జాబ్ వద్దు, ఏం వద్దు, నువ్వు ఇక్కడ బతుకుంటే చాలు నాకు అని చెప్పి మా అమ్మ జాబ్లు వద్దంది. వదిలేసాయి, జాబ్లు అవసరం లేదు. తర్వాత తగ్గిన తర్వాత నేనే సర్ది చెప్పుకొని అమ్మ ఇట్లా జాబ్ చెబుతా, నాన్న అందరూ అడుగుతారమ్మా బాగోదు అని చెప్పి హైదరాబాద్లో జాబ్ చూసుకోవడం 2014లో. ఆ కంపెనీలో 1 month పని చేసిన తర్వాత ఆడేమో ఐపీ పెట్టేశాడు. అదో ఫేక్ కంపెనీ. మన బతికేంట్రా, జాబ్ చేసే యోగం మనకు లేదు, ఇంక చచ్చినట్టే మన పరిస్థితి, మనం ఏం చేద్దాం అనుకునే టైంకి ఇట్లా ఫిలిం కెరీర్ లో ఎంట్రీ అవ్వడం. సో ఇది యాదృష్టికమే ఖచ్చితంగా. నేనేది అనుకోలేదు అసలు. బేసిక్ గా చాలా మంది అనుకుంటారు నేను అలా అవ్వాలి ఇలా అవ్వాలి, ఒక గోల్ తో వస్తుంటారు ఇండస్ట్రీకి. బట్ ఏ గోల్ లేకుండా వచ్చారంటే గ్రేట్. అసలు లక్ కదా అది అదృష్టం నిజం కదా. దేవుడు మేబీ అది అందరికి రాదు. టాలెంట్ ఉందేమో అని చెప్పి దేవుడు ఇందులో పంపించడం అనేది నిజంగా ఇది గాడ్స్ రిటర్న్, ఇది స్క్రిప్ట్. ఇది ఇంతవరకు ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేశారు? ప్రెసెంట్ మొత్తం అయితే ఇప్పటికి సక్సెస్ ఇంకా రాలేదు కాబట్టి మొత్తం 12 movies చేశాను. 12 సక్సెస్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తాను. ప్రాపర్ కౌంట్ స్టార్ట్ చేస్తాను. మంచి సినిమాలే చేశాను, బట్ మెనీ రీజన్స్ అవి ఆడకపోతే పాపం ఎవరు తప్పు కాదు, చాలా కారణాలు ఉంటాయి కాబట్టి. అవును, కొన్ని మూవీస్ ఎలా ఉంటాయి అంటే చేస్తాము, అవి రిలీజ్ అవుతాయా లేదా కూడా తెలియదు. సో బేసిక్ గా అది అందరికి తెలిసిందే. కానీ బయట ఏమనుకుంటారు అంటే మామూలుగా కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరంటే బాయ్స్ కాబట్టి ఏం కాలేదు, అదే గర్ల్స్ ఇండస్ట్రీకి వస్తే పాపం ఇబ్బంది, కొంచెం చాలా ఇబ్బంది కదా. ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బంది, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బంది. పాపం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు పాపం ఆడపిల్లలు. పాపం జాగ్రత్తగా ఉండాలి పాపం. నాకు అదొక పాపం బాధగా ఉంటుంది పాపం. అంత ఫ్రూట్ఫుల్ గా ఉంటది పాపం ఆడవాళ్ళ కెరీర్. పాపం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఏం లేదు, మా నాన్నగారు బిజినెస్ మ్యాన్ అంతే. ఊర్లో బుక్ షాప్ ఉంది. 34 years నుంచి నాన్న బిజినెస్ రన్ చేస్తున్నారు అనమాట. హీఈస్ హ్యాపీ అంతే. ఏం లేదు. సిబ్లింగ్స్? అక్క మ్యారీడ్? బెంగళూరులో ఉంటుంది, పాప బాబు. ఓకే. మీకు కూడా మ్యారేజ్ అయింది? లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఇండస్ట్రీలకు పిల్లలు ఎవరు ఇస్తారా? బయట అదే కదా మీరు అనుకుంటారు ఎప్పుడు చూసినా. మీరు జనాలకి చూసి చెప్తున్నాను, ఇండస్ట్రీ అంటే ఎప్పుడు చులకనే అందరికి. అంటే కొందరికి ఉంటది, అందరికి ఉండదు. అలా మోస్ట్లీ ఉంటదిలేండి. ఊరికే మన ఒక మాట అనడం చాలా ఈజీ కదా మనల్ని. చాలా ఈజీ అనడం. మనం ఫ్రీగా దొరుకుతాం కదా మనం. అవును, వీఆర్ ఫ్రీ. ఎందుకంటే మనం ఒక కమెంట్ పెట్టడానికి, ఒక మన గురించి ఒక మాట అనడానికి డబ్బులు ఏం ఖర్చు అవ్వవు కదా. ఏదన్నా అనొచ్చు, మన గురించి ఏదైనా మాట్లాడుకోవచ్చు. సో ఫ్రీ బర్డ్స్ మనం. మీ లవ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? 2015లో తన్ని జిమ్ లో చూశాను. అమ్మాయి బాగా హుషారు కనిపించింది. అప్పుడు దాకా మనకు అమ్మాయిలంటే కొంచెం భయం.
మాట్లాడడానికి భయపడేవాడిని. ఇప్పుడు అంత భయం కంప్లీట్ పోయింది నా వైఫ్ వల్ల. 2015లో జిమ్లో చూశాను, చాలా అమ్మాయి హుషారుగా ఉంది, బాగుంది, చక్కగా మాట్లాడుతుంది అందరితో. అంటే ఇష్టపడ్డాను మా అమ్మాయిని. 3 months వరకు తెలియదు వాళ్ళ నాన్నగారు సంథింగ్ ఏదో డైరెక్టర్ అని చెప్పి తెలియదు అనమాట నాకు. అడగల నేను అమ్మాయిని ప్రేమించినప్పుడు వాళ్ళ నాన్నగారు డైరెక్టర్ మనం ఎందుకు అడుగుతాం మనం? అంటే మరి ప్రేమించారు కదా, అడగకపోతే ఎలా? ఫస్ట్ నుంచి ఎందుకు డీటెయిల్స్ అమ్మ నాన్నకు డీటెయిల్స్ అడగంగా ఫస్ట్. ఒక అమ్మాయిని ఇష్టపడితే మీ నాన్నగారు ఎవరిని అడగంగా ఫస్ట్, ముందు అమ్మాయికి మనం నచ్చాలిగా. అట్లా 3 నెలల తర్వాత తెలిసింది వాళ్ళ నాన్నగారు పెద్ద డైరెక్టర్ అని చెప్పి. అంతే మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇంటికి పారిపోయాను నేను. అయ్యో, ఎందుకు? చంపేస్తారేమో అని చెప్పి భయం వేసింది నాకు. అప్పట్లో నా మైండ్ సెట్ కొంచెం innocent గా ఉండేది. అమ్మో ఎందుకు రిస్క్, పెద్దలతో పెట్టుకుంటే మనకి అసలే కెరీర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి చంపేస్తారు మనల్ని డౌట్ లేదని చెప్పి ఇంటికి పారిపోయాను, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. ఏమి జరగదు దానికి, ఊరికే నాదంతా ఊహా ఆలోచన అన్నమాట ఇవన్నీ. మా అమ్మకి చెప్తే, ఊరే నువ్వు ఇలాంటి వాళ్ళు తగులుకుంటావు ఏంట్రా, నేను తగులుకోవడం ఏంటా, మా అమ్మాయి నాకు తెలియదమ్మా 3 నెలల తర్వాత తెలిసింది మ్యాటర్ నాకు. రే ఎల్లకరా బాబు చంపేస్తాను నేనంటే వెళ్ళనమ్మా నేను, మళ్ళీ ప్రాబ్లం వద్దు నాకు మళ్ళీ అని చెప్పి నేను అనుకోవడం. మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకుని మళ్ళీ 3 రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చాను. ఈ అమ్మాయికి చెప్తే తెగ నవ్వుకుంది, ఏమో మీ నాన్నగారు చంపేస్తారని భయం వేసి ఇంటికి వెళ్ళిపోయాను నేను అని చెప్తే, ఎందుకు చంపుతారంటే లేదు మీరు పెద్దోళ్ళు కదా, అసలు కెరీర్ ఇప్పుడు స్టార్ట్ చేశాను, నేను చంపేస్తే మా నాన్నగారు మా అమ్మగారు ఏమైపోతారని చెప్పి. సినిమాలు ఎక్కువ చూస్తాను అంటే మరి అందుకే ఇందులోకి వచ్చానన్నా నేను. సమ్వేర్ అక్కడ నుంచి అలాగా నార్మల్గా అనుకొని ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డాం. తర్వాత 2018లో అంకుల్ని ఇంటికి వెళ్ళి అడిగాను, ఫుల్ టెన్షన్ తోటి అడిగాను. అంకుల్ టైం కావాలన్నారు, అంతా మాట్లాడుకుని ఓకే చెప్పుకున్నారు. అమ్మాయిని అడిగారు, అమ్మాయికి నీకు ఓకే అంటే నాకేం ప్రాబ్లం లేదు, అబ్బాయి మంచివాడు, నేను పెళ్లి చేస్తాను. ఫిబ్రవరి 14th 2019 మ్యారేజ్ అయిపోయింది. ఫిబ్రవరి 14 మ్యారేజ్ అంటే ఇద్దరు జాతకాలు అప్పుడు కుదిరిన. ఓకే, 2019. ఓకే, 6 years. సూపర్. అసలు ఎలా ఉంది ఇప్పుడు మరి ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్? చాలా బాగుంది, చూస్తే ఎలా ఉందని బాగుంది. అంటే మీరు ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు. మీకంటూ లైఫ్ లో జరిగినటువంటి ఏమైనా ఒక సాడ్ న్యూస్ ఏమైనా ఉందా? సాడ్ న్యూస్ అంటే ఏం లేదు, మా నాన్న కోవిడ్ టైంలో ఇబ్బంది పెట్టాను కొంచెం ఈ డబ్బుల గురించి. అంటే అప్పుడు ఇబ్బంది అంటే మా నాన్న ఎవ్రీ మంత్ పంపించాడు పాపం డబ్బులు. ఇక నేను ఇక్కడ ఇబ్బంది పడుతున్నానని తెలిసి పంపించాడు అన్నమాట. పాపం నాన్న దగ్గర లేకపోయినా ఉన్నదో పాపం సర్దుకుని నాకు ఎవ్రీ మంత్ నాకు పంపించాడు. అది కొంచెం బాధ అనిపించింది నాకు. అది ఇప్పటికి పోవట్లేదు లోపల నుంచి నాకు. స్టిల్ ఎక్కడో చిన్న ఆ బాధ ఉండిపోయింది లోపల. అబ్బా ఆ టైంలో నాన్న ఇబ్బంది పెట్టానే, అదే మైండ్ నుంచి అస్సలు పోవట్లేదు. ఎంత ట్రై చేసినా అది మైండ్ నుంచి పోవట్లేదు. ఇప్పటికీ ఉంది మైండ్ లో. అయ్యో, లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏముంది మీ లైఫ్ లో? మా నాన్ననే నేను చదివిన బీటెక్ కాలేజీలో నన్ను గెస్ట్ కింద పిలిచారు 2023లో. ఓకే, ఇప్పుడు విపరీతమైన ఫేమ్ వచ్చిందని పిలిచారు ఫెస్ట్ కి. ఒక 3000-4000 క్రౌడ్ ఉన్నారు. స్టేజ్ మీద మా నాన్నకి సన్మానం చేశారు పిలిచి. మొత్తం మా సార్లందరూ వచ్చారు. అసలు కాలేజ్ జాయిన్ అయినప్పుడు మా నాన్న ఎక్కడ క్రౌడ్ లో కూర్చున్నాడు. మా నాన్న నన్ను జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు బీటెక్ కాలేజ్ లో. అదే నాన్న ఈరోజు స్టేజ్ మీద తీసుకొచ్చి మా సెక్రటరీ గారు, ప్రిన్సిపాల్, పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ వచ్చి మా నాన్న సన్మానం చేయడం, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. సూపర్ కదా అసలు. ఆ టైంకి ఏదైనా ఏదో సాధించారని చెప్పి నాకు అప్పుడే అనిపించింది. నాకు లేదు మా నాన్నకి నేను లేదు ఆయన్ని ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా చేశానని చెప్పి నాకు ఆ రోజు అనిపించింది నాకు. సూపర్. బేసిక్ గా అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చారు కదా, సో వచ్చిన తర్వాత ఒక గోల్ ఉంటుంది. సో ఒక హీరోగా లేదంటే ఒక కమెడియన్ గా ఎవరైనా కానీ ఎవరిలా ఉండాలని చెప్పేసి అనుకున్నారు? నాకు ఇన్స్పిరేషన్ వచ్చి సునీల్ గారు. ఎక్కువ నాకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఎక్కువ ఉంటుంది బాగా. నాకు చిన్నప్పటి నుంచే ఆయన వీడియోలు ఎక్కువ బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యానులేండి. సినిమాకి వస్తానని తెలియక ముందు నుంచే ఆయన వీడియోలు చూస్తూ అండ్ ఎలా వెనకాల నేను చెప్పడం బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇండస్ట్రీకి వస్తాను నాకు తెలియదు. అంటే నాకున్న మెయిన్ గోల్ ఏంటంటే ఇండియాలోనే అంటే సినిమా ప్రస్తావన వస్తే నా గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇలా ఒక అతను ఉన్నాడు, బాగా చేస్తాడు యాక్టింగ్, కామెడీ బాగా చేస్తాడు, అతను ఫ్రేమ్ లో కనిపించాడంటే అందరూ బాగా నవ్వుతారు, ఇలా ఒక ప్రస్తావన రావాలని చెప్పి గోల్ పెట్టుకున్నాను. ఖచ్చితంగా అయితే తీరుతా. ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా అవుతా, అది నో డౌట్. అందులో అవ్వాలి కూడా, నేను కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా తప్పకుండా అవ్వాలని. షణ్ముఖ్ గారితో వెబ్ సిరీస్ చేశారు కదా ఫ్రెండ్ రోల్ గా. షణ్ముఖ్ గారితో ట్రావెలింగ్ ఎలా అనిపించింది? బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మనోడు నీట్ గా సైలెంట్ గా ఉంటాడు, ఎక్కువ మాట్లాడు, ఇంట్రోవర్ట్ మనోడు. బాగుండేది మనోడితో ట్రావెలింగ్ అప్పుడు సూర్య వెబ్ సిరీస్ చేసినప్పుడు. ఓకే, దాని బిగ్ బాస్ కి వెళ్ళాడు కదా, సో మీకు కూడా ఎప్పుడైనా కానీ బిగ్ బాస్ కి వెళ్ళాలి అనే థాట్ ఉందా? లేదండి, అంటే నా వింగ్ కాదండి. నేను ఆవిడ లేకుండా ఉండలేను. ఫస్ట్ థింగ్ చాలా కష్టం. అంత 100 రోజులు తను లేకుండా ఉండడం చాలా కష్టం. అయ్యో, అసలు
ఎందుకంటే అంటే నార్మల్ గా తప్పదు కదా ఈ ఫీల్డ్ ఉన్న తర్వాత ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు కదా Big Boss. ఏదన్నా అంటే మనకి ఇంట్రెస్ట్ లేదండి ఫస్ట్. ఓకే, మీకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు. దట్టు చెప్పే కదా, మనుషులు లేకుండా అయితే ఉండలేనండి, నా వల్ల అవ్వదు. ఓకే. ఎనీవే ఇప్పుడు రీసెంట్ గా అది కొన్ని షార్ట్స్ చూస్తుంటా నేను కూడా, మేడం మేడం అని చెప్పేసి అంటుంటారు కదా, అవును. ఆ వెబ్ సిరీస్ చాలా బాగుంటుంది అనమాట. అవును, డేట్ విత్ బాస్, అవునండి. అవును. సో తనతో ఎలా అనిపిస్తుంది ర్యాపో మీకు? బాగుంటదండి తను. అంటే నాకు కంఫర్టబుల్ యాక్టర్ అండి తను. ఉమ్, అంటే నేను ఏదన్నా ఒక పని చేశానంటే షార్ప్ గా రిప్లై ఇచ్చేది తనే, విరాజిత. ఉమ్, తను అంటే ఏదన్నా ఇప్పుడు నేను ఏదన్నా అన్నానంటే ఇమీడియట్ గా అవతల సైడ్ నుంచి రెస్పాన్స్ వస్తేనే ఉమ్, ఆ పంచ్ అనేది పేలుతుంది. అవును. సో అంత స్ట్రాంగ్ గా ఇవ్వగలిగే అమ్మాయి అయితే ఆ అమ్మాయినండి. మీరు పంచ్ డైలాగ్ బాగా ఇస్తుంటారు కదా అండి. అవును. సో నార్మల్ గా పుట్టుకతోనే ఇలా వచ్చేసిందా ఆ పంచ్ డైలాగులు వేయడం వల్ల? అమ్మ దగ్గర నుంచి స్పాంటేనియస్ వచ్చిందండి. వేసిస్తుంటారు ఇక. మా అమ్మకి ఎటకారం ఎక్కువ. ఆ, అమ్మ నాన్నకి బాగా, నాన్న కూడా ఉమ్, ఊరికే జోకులు వేస్తుంటారు అన్నమాట వాళ్ళందరి మీద, బయట వాళ్ళ అందరి మీద. ఉమ్, గోదావరిలో ఉండేది అది ఎటకారం. అవును. అంత స్ట్రాంగ్నెస్ ఎక్కడ ఉండదు తొందరగా. అవును. వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చింది. ఉమ్, ఆ గోదావరి తల్లి నీళ్ళు నా మీద బాగా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయినాయేమో. ఉమ్, నాకు నాకు పిచ్చి అండి వెస్ట్ గోదావరి అంటే. గోదావరి అంటే పిచ్చి, వెస్ట్ అని కాదు, ఉమ్, సెపరేట్ గా చెప్పట్లేదు రీజన్ గురించి కానీ, బట్ గోదావరి అంటే నాకు మామూలు పిచ్చి కాదు. నాకు ఓకే. నాకు విపరీతం పిచ్చి, నాకు ఇష్టం, నాకు ప్రాణం. నాకు ప్రెసెంట్ ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రజెంట్ తెలుగు కన్నడ బైలింగ్వల్ మూవీ ఒకటి చేస్తాను, ఒకటి సత్యం గారు అబ్బాయి దాని పేరు. ఓకే. తర్వాత మెయిన్ వన్ ఆఫ్ ద లీడ్ గా ఒక మూవీ చేస్తున్నాను ఒకటి, అదొకటి Hmm. రన్నింగ్ లో ఉంది. ఉమ్, తర్వాత ఇండియా హౌస్ లో ఒక ఛాన్స్ వచ్చింది, నిఖిల్ గారిది. ఓకే. అందులో ఛాన్స్ వచ్చింది. ఉమ్, ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఫ్యూచర్ లో, మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతాయో ఏంటో, పైకి వెళ్తాయో ఇంకా తెలియదు, బట్ చూడాలి. ఓకే. Yeah. సో ఇంకా మీరు అంటే చాలా వెబ్ సిరీస్ తీశారు కదా, అవును. సో ఎలా అనిపిస్తుంది మీకు అసలు ఇలా? అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ ఉమ్, లైఫ్ అయితే. అంటే ఎప్పుడైతే దిగానో ఉమ్, అంటే ఎక్స్పెక్ట్ చేసి దిగాను. ఎప్పుడైతే ఇండస్ట్రీకి స్టార్ట్ అయినప్పుడు ఈ Hmm. సినిమాలో అప్స్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి, ఉమ్, మనం జాగ్రత్తగా ఫేస్ చేయాలి వీటిని. డౌన్ Hmm. అయినప్పుడు డిప్రెస్ అవ్వకూడదు, అవును, అప్ అయినప్పుడు ఎక్కువ పొగరపోకూడదు, అవును. న్యూట్రల్ గా ఉండాలని ఫిక్స్ అయ్యాను నేను. ఉమ్, సో ప్రజెంట్ అయితే ఆ ఫేజ్ లోనే ఉన్నాను యాక్చువల్. నేను న్యూట్రల్ గా, ఉమ్, పేరు వచ్చిందని చెప్పి ఎగరట్లేదు, ఉమ్, అవకాశాలు లేవని చెప్పి నేను ఆ డిప్రెషన్ లోకి వెళ్ళట్లేదు అన్నమాట. పర్లేదు, మనకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు చక్కగా అందరం హ్యాపీగా ఉంటాము, మొత్తం అందరూ ప్రౌడ్ గా ఫీల్ అయ్యే రోజు అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పి నేను వెయిట్ చేస్తాను. నో ప్రాబ్లం. ఇప్పుడు బాగాలేదని నేను చెప్పట్లేదు, చాలా బాగుంది ఇప్పుడు లైఫ్, ఉమ్, ఇంకా బెస్ట్ ఉంటదేమో అని చెప్పి వెయిట్ చేస్తాను అంతే. ఓకే. ఆన్ స్క్రీన్ నవ్విస్తుంటారు కదా, ఆఫ్ స్క్రీన్ కూడా ఇలానే నవ్విస్తుంటారు? ఇలాగే ఉంటదిగా, సేమ్ ఇలానే మన ఇక. భాష ఇంతేగా. భాష ఇంతే. అంటే బాధలు ప్రతి ఒక్కటి, ఏదైనా కష్టాలు ఎవరికైనా ఉంటాయి. అవును. సో నార్మల్ గా ఆన్ స్క్రీన్ మీద ఎన్ని బాధలు ఉన్నా కానీ నవ్వించాలి, అవును. బట్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు మీరు? ఇంతే, సరదాగా ఉంటాను నేను. మనకు అన్ని బాధలే ఉన్నాయిలేండి, హ్యాపీగా దేవుడి దేవుళ్ళు అంతా బాగుంది, ఉమ్, ఆయన చూసుకుంటాను అంతే. ఓకే. మరి మీ వైఫ్ ని కూడా ఎప్పుడైనా ఇంట్రడ్యూస్ చేస్తారా మాకు, అంటే ఇలా? మీరా ఉమ్. చేయండి, మీకు అప్పుడు నెంబర్ ఇస్తాను కావాలంటే, పిలిచి ఇంటర్వ్యూ చేయండి తను. వస్తుందా తను? వస్తుంది, అడగండి. తనకి Okay. ఇంట్రెస్ట్ ఉంటే వస్తుంది, లేదంటే లేదు. తను ఏం చేస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ? తను మొన్న రీసెంట్ గా ఉషా పరిణయం ఒక మేము చేసాం, మేము ప్రొడక్షన్ అంతా చేసాం. ఓకే. విజయ్ భాస్కర్ గారు డైరెక్టర్ దానికి. ఉమ్, దానికి ఆమె కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసింది, ప్రొడక్షన్ హెడ్ గా చేసింది. తను మొత్తం తనే Okay. చూసుకుంది మొత్తం. తనే చూసుకుంటుంది. ఓన్లీ యాక్టింగ్ ఏనా మీలో డైరెక్ట్? ఏమి లేవండి, డైరెక్టర్ ఏం చెప్తే చేయడమే నా పని. అంతే. ఓన్లీ డైరెక్టర్స్ యాక్టర్ నేను అంతే. అంతే. Yes. సో ఎప్పుడైనా కానీ స్క్రిప్ట్ రాయాలి, నేను కూడా ఇలా చేయాలి లేదు, అనే థాట్స్ ఎప్పుడు రాలేదు? అని ఇందులోనే ఇన్వాల్వ్ అవునండి, ఓన్లీ యాక్టింగ్. యాక్టింగ్ ఒకటి. ఓకే, సూపర్. అవునండి, ఒక ఈ వెబ్ సిరీస్ చూసాను, అదే బాస్ గురించి. అందులో రొమాంటిక్ సీన్ ఉంది కదా? ఏముంది, ఉంది, లిప్ లాక్ ఇచ్చారు కదా, జస్ట్ ఒక నీడలాగా చూపించారు కదా. సో రొమాంటిక్ సీన్స్ కూడా చేస్తారా? ఏం చేయనండి అలాంటివి. చేయిస్తారా వాళ్ళు? అంటే నేను చేయను, వాళ్ళంతా ఇప్పుడు ఏదో నీళ్ళలో చూసారు, అది అదంతా సొల్లేదు ఆబ్వియస్లీ. ఓకే. ఇద్దరు మొక్కలు నీళ్ళ పక్క పక్కన ఉంటాం, ఎట్లాగా నీడలు మాత్రం కళ్యాణ్ చూపిస్తాం అంతే. అది అలా అవ్వదుగా, అది ఓకే. మనకు రాదు, ఎట్లాగో అంత రొమాంటిక్ గా చేయడం రాదు మనకి. అంతేనా? లవ్ సీన్లు చేస్తాను నేను, లవ్ ప్రపోజల్ చేయడం కానీ, చిన్న చిన్న ఒక లిమిట్ వరకు ఓకే. మనకు ఒక బార్డర్ వరకు గీసుకున్నాం మనం, ఆ బార్డర్ వరకు ఉంటాను, బార్డర్ దాటైతే వెళ్ళను. ఓకే. ఆడపిల్లకి ఇబ్బందే కదండి పాపం. ఎన్ని సిరీస్ చేశారు కదా, మీకు ఇష్టమైన డైలాగ్ ఏదో ఒకటి ఉంటది కదా, అవును, మా కోసం చెప్తారా డైలాగ్? నాకు సూర్య వెబ్ సిరీస్ స్వామి 15 lakhs ప్యాకేజ్ అనుకుంటారేమో, కాదు, ఇంజనీరింగ్ ఖర్చు పెట్టింది అంతకంటే ఎక్కువ. ఓకే, సూపర్. మీకు ఎప్పుడైనా అట్లా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయా? వస్తాయని బాబు, పని పాట లేకుండా ఏదో పెడతానే ఉంటారు, నాకు అదొకటి అర్థం కాదు నాకు. ఇప్పుడు చెప్పడం చాలా ఈజీ, నేను చెప్పాను కదా. ఇప్పుడు పట్టించుకోద్దా, ఎదుగుతున్నప్పుడు ఒరే సొల్లు చెప్పక, తిట్టింది నన్ను కాబట్టి నేను బాధపడతా, ఆబ్వియస్లీ నా బాధలు నాకు ఉంటాయి.
అవును. నేను ఏదో కొంచెం కష్టపడి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే మళ్ళీ పక్కన ఎవడో వచ్చినంత తిట్టడం నన్ను అంటే కావాలని ఓపెన్ చేసి ఆ కమెంట్ మనం ఏం చూడం, పొరపాటు మనకు కనపడుతుంది అది ఈజీగా అనిపిస్తుంది. టార్చర్. ఆ కనపడితే టార్చర్ మనకు. అబ్బా ఏం కుదురు, వాళ్ళు ఎందుకు పెడతారో అర్థం కాదు. ఖాళీగా ఉంటారని చెప్పి నాకు తెలుసు, నువ్వు ఖాళీగా ఉన్నారు కాబట్టి పెట్టారు, ఆయన్ని పట్టించుకోకూడదంటే గుడ్రా బాబు. ఇప్పుడు మనం దానికి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే రేపు పొద్దున ఇంకా కమెంట్లు ఇంకా బ్యాడ్ గా పెడతాడు. మన ఇంట్లో మన అమ్మ నాన్న వాళ్ళు కూడా వస్తాడు. సో నేను ఎప్పుడు వాటికి రెస్పాండ్ అవుతాను తెలుసా. నేను బ్యాడ్ కమెంట్లు అంటే రెస్పాండ్ అవడం అంటే ఇట్లాగే ఇంటర్వ్యూలు మాట్లాడతాను వాటి గురించి, వాటికి అమ్మో వాటికి రిప్లై అవ్వను. వాటికి అయితే పెద్ద గొడవ అవుతుంది. అందులో ఇంటర్వ్యూలు చెప్తా, లైవ్లు చెప్తా, తెలియాల్సిన మన మీడియా వాళ్ళకి తెలియాలన్నమాట. నేను చెప్తున్నా కదా, మనల్ని ఏమన్నా అసలు ఇండస్ట్రీలో ఇప్పుడు మనం అంతా ఇండస్ట్రీ మొత్తం అంతా ఫ్యామిలీ, మనల్ని ఎవరేమన్నా నాకు నచ్చదు. నేను ఊరుకోను. ఫస్ట్ నేను ఖచ్చితంగా నేను ఎదురెళ్తాను. నేను ఎందుకు మనం సైలెంట్గా ఉండాలి? ఎవడో ఒకడు పెడతాడు, నేను అందను అంటలా. మిగిలిన అందరూ బాగానే పాజిటివ్గా రెస్పాండ్ అవుతాను, అంత బాగానే ఉంటుంది. కాకపోతే మనల్ని తిడితే నాకు బాధ వేస్తుంది. నాకు నా ఇండస్ట్రీ అంటే ఫ్యామిలీ, నాకు ఇది గుడి. నాకు అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఒకళ్ళు తిట్టినా కూడా నాకు బాధే, మిమ్మల్ని తిట్టినా నాకు బాధే, వెనకాల కెమెరా వెనకాల తిట్టినా నాకు బాధ. నాకు తిట్టకూడదు. ఊరికే కమెంట్ ఎందుకు పెట్టాలి? ఏమన్నా అంటాడు అసలు ఎందుకు చేస్తున్నాను ఇంటర్వ్యూలు, దేశానికి సేవ అంటే ఏదరవే నేను కూడా సేవ చేస్తానంటే దేశానికి 10 మందిని నవ్విస్తున్నాను. నేను నాకు వచ్చిన విధంలో నేను దేశాన్ని ఏదో ఏదో సేవ చేస్తున్నాను. నేను సేవ చేయడం అంటే ఆర్మీకి వెళ్ళినప్పుడు అంటే అదొక సెపరేట్, అదొక పుణ్యం చేసే పని అండి బాబు. నాకు అది రాదు, నేను ఏం చేయను. నేను నాకు వచ్చిన పని చేస్తాను, నాకు వచ్చిన ఏ పని అయితే వచ్చి నవ్విస్తున్నాను. నేను ఆ నవ్వించే పని ఏం చేస్తుంది, 10 మంది నవ్విస్తాను కాబట్టి ఆడికి ప్రశాంతంగా ఉంది. నేను దేశానికి సేవ చేస్తున్నాను. నేను కమెంట్ పెట్టాడు అలాగే రియాక్ట్ అవుతాడు అండి ఈజీగా. అదే అంటాడు అసలు నేను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు, అవును చాలా మంది అంటుంటారు. అసలు నేను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నా, ఎవడేంటి యాంకర్లు ఊరికే కూర్చోబెట్టి మాట్లాడరాళ్ళు ఏమి, వాళ్ళకి ఎథిక్స్ ఉంటాయి. మేము అందరం కష్టపడి పని చేస్తున్నాం. మేము మమ్మల్ని ఎవరేమన్నా మేమైతే ఊరుకునేది లేదు. అంతే, పెట్టకండి ప్లీజ్. బాధగా ఉంటుంది. ఇదంతా ఫ్రస్ట్రేషన్ కాదు, లేకపోతే కోపం కాదు, జస్ట్ ఇది ఒక చిన్న పెయిన్. పెట్టే ప్రతి కమెంట్ మాకు పెయిన్. నాకు ఇదేదో నాకేదో కోపం వచ్చేసి ఇప్పుడు దీని ఏదో చేసేయాలని కాదు, బాధ. నేను ఆ బాధ అనకూడదనే కదా అందరిని నవ్వించడానికి ట్రై చేస్తాను. సో అది ఆ చిన్న పెయిన్ అది ఎప్పుడు ఉంటుంది నాకు. కమెంట్లు పెట్టినప్పుడల్లా బాధపడతాను, అబ్బాయి ఎందుకు పెడుతున్నారు, నేనేం తప్పు చేశా, ఆ లైఫ్ లోకి నేనైతే నేనేమి చేయను. నేను చేసే సాధ్యమైనంత వరకు నేను చేసే పని ఏంటంటే హ్యాపీగా అందరిని నవ్విస్తాను. నేను నాకు అది ఒకటే తెలుసు, నాకు ఇంకేం తెలియదు. ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా? రావండి. రావా? ఎందుకు రిజెక్ట్ చేస్తారా? వద్దు మనకి, ఎందుకంటే చక్కగా బంగారు లాంటి పిల్ల ఉంది, అందమైన పిల్ల ఉంది, ఇంకెందుకంటే బాబు మనకి వేస్ట్. నార్మల్ గా ఎవరైనా కానీ టేకులు ఎక్కువ తీసుకుంటుంటారు కదా, అది పిచ్చి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కామన్ అది. సో మీకు ఎప్పుడైనా టేక్స్ పడడం, డైరెక్టర్ ఎప్పుడైనా తిట్టడం అలా జరిగిందా? లేదండి, మనం టకటక చేస్తాం. టకటక చేసేసారు, ఇక ముందే చదివేసుకొని వెళ్ళిపోతాను నేను. ఓకే, సూపర్ అండి. ఎనీవే థ్యాంక్ యూ అండి, ఇలా నేను పిలవగానే నిజంగానే ఇంటర్వ్యూకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. ఏమనుకోద్దే, తిట్టాను గిట్టానని ఏమనుకోవద్దు, నా బాధ గురించి చెప్తున్నాను అంతే, నా ఫ్రస్ట్రేషన్ అంతే. అది ఎవరికైనా బాధ ఉంటదండి తప్పకుండా. మన ఇండస్ట్రీ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి చిన్న ఏ కామెంట్ పెట్టినా కానీ నేను కూడా వెంటనే ఏడ్చేస్తా అండి, బాధగా ఉంటుంది. అదే చెప్తున్నాను నేను. ప్లీజ్, మేమంతా కుటుంబం, ఏదో చేయాలనే ప్రయత్నిస్తున్నాం. ఎవరో అక్కడ 2-3 గురించి అందరినీ తిట్టకండి, బాగోదు ప్లీజ్. థ్యాంక్ యూ, సారీ. ఏమన్నా ఎక్స్ట్రా మాట్లాడుతుంటే ఏమనుకోద్దు ప్లీజ్. చూసారు కదండి, ఈ రోజు మన రవి శివతేజ గారితో మరిన్ని ముచ్చట్లు తెలుసుకున్నాం కదా. సో మరింత ఎంటర్టైన్మెంట్ తో మరొక ఎపిసోడ్ తో మీ ముందుంటాను నేను, మీ శిల్పారెడ్డి.